ఈ సంఘటన తర్వాత అత్తా కోడలు ఇద్దరు సుఖ సంతోషాలతో హాయిగా ఉన్నారు. లవ్లీ, ఏం ఆలోచిస్తున్నావు? ఓ, అత్త కోడల డ్రామా నడుస్తుంది కదా, అందు గురించి బాగా ఎంజాయ్ చేస్తున్నావా? ఊరుకో కార్తీక్. గాజులు గాజులు వదినా, వదినా, నేను లవ్లీ తరపున మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నాను. తన కారణంగానేగా మీకు అంత పెద్ద శిక్ష పడింది. వదినా, లవ్లీ మనసు మంచిది. తను తెలిసి తెలిసి ఎవరికీ ఏ అపాయం తలపెట్టదు. కానీ తన పిల్ల చేష్టలతో ఏదో ఒకటి చేస్తుంటుంది. వదినా, తను మారడానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఐ హోప్ త్వరలోనే అంతా సర్దుకుంటుంది. వదినా, దయచేసి ఈసారికి తనని క్షమించండి. అది నేను ఆల్రెడీ చేసేశాను. నాకు అత్తయ్య గారి టెన్షనే ఎక్కువగా ఉంది. ఆవిడ నన్ను ఎప్పుడు క్షమిస్తుందో. త్వరలోనే చేస్తుంది, చూస్తుండండి. త్వరలోనే మిమ్మల్ని క్షమించేస్తుంది. వదినా, మీకేమైనా నీరసంగా ఉంటే వెళ్ళి కారులో కూర్చొని రెస్ట్ తీసుకోండి. తను మర్చిపోయి మిమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చింది. కార్తిక్, నేనేమో అక్క, ఇలా రండి, నా గాజులు సెలెక్ట్ చేయాలి. అక్క, త్వరగా రండి. ఆ పింక్ కలర్ తీసుకో. పింకా? నీ డ్రెస్ తో మ్యాచ్ అవుతాయి. వీటి రేట్ ఎంత? ఒక్కో డజన్ 20 రూపాయలమ్మా. అయితే 2 డజన్లు ఇవ్వు. కొనడం అయిందే, ఇక వెళ్దామా? ఇంకో 2 నిమిషాలు ప్లీజ్. ఇప్పటికే చాలా లేట్ అయింది. అమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. త్వరగా రండి. ఇది చూపించండి. థ్యాంక్స్ లవ్లీ, నీ వల్ల నేను ఈ రోజు ఈ పప్పై షోని చూశాను. లండన్ లో అసలు ఇలాంటివన్నీ ఎక్కడుంటాయి. ఇట్ వాస్ సో మచ్ ఫన్. అక్క, మీరింకా ఇండియా అంతా ఎక్కడ చూశారు? మన భారతదేశం అద్భుతమైన కళలకు పుట్టినిల్లు. ఇక హైదరాబాద్ అంటారా, దాని గురించి చెప్పనే అక్కర్లేదు. మీరే చూస్తారుగా, ఇంకొన్ని రోజుల్లో చాలా అద్భుతాలు చూపిస్తాను. అది ఆ పపెట్ ఎంత బాగుంది. ఓ గాడ్, ఇట్ వాస్ సో ఫనీ. ఏం పెళ్లి కొడక, అత్తారింట్లో మర్యాదలు ఎలా ఉన్నాయి? స్వీట్స్ బాగా తిన్నావా? అమ్మాయి ప్రియా, అంతా సవ్యంగానే జరిగింది కదా? జవాబు చెప్పు. పిండి వంటల తంతు సాంప్రదాయంగా జరిగిందా?
అమ్మాయి ప్రియా, నువ్వక్కడ ఏ తప్పు చేయలేదు కదా? కొంపతీసి నువ్వు భోంచేయలేదు కదా? అడిగేది నిన్నే. నా వైపు చూస్తూ జవాబు చెప్పు. అరే ప్రియా, నీ వళ్ళంతా అలా చెవట్లెందుకు పడుతున్నాయి? అమ్మాయి ప్రియా, నువ్వక్కడ పిండి వంటలు ఏమైనా తిన్నావా? ఏంటి, నా శిక్షను అధిగమించావా? నేను నువ్వు ఈరోజు ఏం తినకూడదని శిక్ష వేశాను, అయినా నువ్వు నా మాట కాదని భోజనం చేశావా? అది అత్తయ్య గారు. నువ్వు ఇలా చేసి ఉండాల్సింది కాదు. మేమందరం నిన్నెంతగానో నమ్మాం. ఏ ప్రియా, నువ్వు అత్తగారి మాటని ఎలా దాటేశావు? నీకంత ధైర్యమా? ప్రియా, నువ్వు ఇలా చేసి మా అందరి తలలు వంచుకునేలా చేశావు. నువ్వు మా నమ్మకాన్ని వమ్ము చేశావు. మా ముక్కల కోసం ఇంత పని చేశావు. నేను మీరున్నారనే నమ్మకంతో ఈ అమ్మాయిని సరి చేస్తానని మాటిచ్చాను, కానీ నువ్వు మా నమ్మకాన్ని వమ్ము చేశావు. ఇలా చేసినందుకు నువ్వు సిగ్గుపడాలి. అరే నువ్వు లవ్లీ కన్నా ఎక్కువ దారి తప్పావు. మీరు చాలా త్వరగా వచ్చారే. అదే అమ్మా, నేను ఆఫీస్ నుంచి నేరుగా లవ్లీని తీసుకురావడానికి వెళ్ళాను. అత్తయ్య గారు, డాడ్ మమ్మ అందరి కోసం కానుకలు పంపించారు ఆచారంగా. అమ్మాయి గౌరీ, ఆ బ్యాగ్ ఒకసారి తెరిచి చూడు. అత్తయ్య గారు, ఆ గిఫ్ట్స్ అని నేను తీసి చూపించనా ప్లీజ్? కాస్ట్లీ గిఫ్టా? అత్తయ్య గారికి చాలా కోపం వస్తుంది.
తప్పకుండా వెనక్కి పంపిస్తారు. అత్తయ్య గారు, ఇది మీకోసం. ఇంకా ఇది కూడా మీకోసమే. ఇది గౌరక్కయ్య కోసం. కార్తీక్, నువ్వింత ఖరీదైన కానుకల్ని ఎందుకు తీసుకున్నావు? అది అమ్మా, అది అత్తయ్య గారు, డాడ్ మామ్ ఈ కానుకలన్నీ ఆచారం ప్రకారమే ఇచ్చారు. అందుకే కార్తీక్ ఈ కానుకలు కాదనలేకపోయాడు. మాకెంతో సంతోషంగా ఉంది బియ్యంకుల వారు ఆచారాన్ని పాటిస్తున్నందుకు. అయినా ఇంత ఖరీదైన కానుకలు పంపాల్సిన అవసరం ఏంటి? అమ్మాయి గౌరీ, చెప్పండి అత్తయ్య. లవ్లీకి కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఆచార సాంప్రదాయాల్ని మేం గౌరవిస్తామని, అందుకే వీటిని మేం తప్పకుండా స్వీకరిస్తాం. కానీ వాటిని ఏనాడు ధరించాం? ఈ ఖరీదైన కానుకలన్నింటినీ కలిపి అవి అత్తగారి గదిలో వారి బీరువాలో పెట్టండి. ఇక చీరలు బట్టలు వగైరా ఎవరు వారు తీసుకోండి. ఇక ఇది బామ్మగారి కోసం. బాగుంది. దీన్ని కూడా అత్తగారి లాకర్లో పెట్టండి. అత్తగారు వచ్చాక ఆవిడ ఎలా చెప్తే అలా చేద్దాం. వెళ్ళండి. ఇక వెళ్ళి మీరందరూ విశ్రాంతి తీసుకోండి. అలాగే అమ్మా. వారెవ్వా కౌసల్యాదేవి, వారెవ్వా, ఏం న్యాయం చేశావు. లవ్లీ వాళ్ళ ఇంట్లో తిన్న భోజనం డైజెస్ట్ అయింది, కానీ ఇంట్లో అందరి ముందు నేను చెప్పిన అబద్ధం డైజెస్ట్ కావడం లేదు. అత్తయ్య గారికి నా మొహం ఎలా చూపించాలో అర్థం కావట్లేదు. నేను ఆవిడికి జరిగింది జరిగినట్టే చెప్పేస్తే మంచిది, కానీ ఎలా చెప్పగలను? ప్రియా, నువ్వు బానే ఉన్నావు కదా? నేను ఈరోజు నీకోసం లంచ్ మానేశాను. నాకు ఒక్క పూట మానేసినందుకు ప్రాణం పోయినంత పని అయింది. రోజంతా పస్తంటే. బట్ డోంట్ వర్రీ, నేను వెళ్ళి ఇప్పుడే నాన్నగారితో మాట్లాడి అమ్మను ఒప్పించమని చెప్తాను. అట్లీస్ట్ రాత్రికైనా భోంచేద్దు గాని. ప్రియా, నిన్నే ఏమైంది? అది నువ్వెప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చాను. కానీ నువ్వెందుకులా పరధ్యానంగా ఉన్నావు? నీ హెల్త్ బాగానే ఉంది కదా? నేను భోంచేశానన్న విషయం ఆదికి చెప్పేస్తే. ఏం లేదు, కాస్త వీక్గా ఉన్నాను. నేను అర్థం చేసుకోగలను. నువ్వేం వర్రీ అవ్వకు. ఇప్పుడు నా చేతులతో స్వయంగా నేనే నీకు అన్నం తినిపిస్తాను. నిజానికి అమ్మ చాలా స్ట్రిక్ట్. ఏమైనా కానీ అమ్మ నిన్ను తనలా స్ట్రాంగ్గా మార్చి తీరుతుంది.
కౌసల్యాదేవి, నువ్వు లవ్లీ పుట్టింటి వాళ్ళు పంపించిన కానుకలు తీసుకొని చాలా మంచి పని చేశావు. నాకు నువ్వు తీసుకున్న నిర్ణయం సంతోషాన్ని ఇచ్చింది. ఏమండి, అంత ఖరీదైన కానుకలు తీసుకోవడం నా నియమాలకు పూర్తి వ్యతిరేకం. అయినా మన వియ్యంకుల వారు ఎంతో ఆలోచించి ఆచార సాంప్రదాయాలు అర్థం చేసుకుని పంపారు. అందుకే నేను ఆ కానుకలు తీసుకున్నాను. బాగుంది గాని ఇప్పుడు ఒకసారి రెండో నిర్ణయం మీద పునరాలోచించు. పాపం కోడలు ప్రియ తన మొహం నీరసంతో వాడిపోయింది కౌసల్య. నేనైతే 2 గంటలు కూడా తినకుండా ఉండలేను. ఆ పిచ్చిది ఉదయం నుంచి పస్తుంది పాపం. నాకు ఈ ఇంట్లో అందరూ నవ్వుతూ తుళ్ళుతూ ఉంటేనే బాగుంటుంది. ఒకసారి ఆలోచించు. నువ్వు తనకేసిన శిక్ష లవ్లీ చేసిన తప్పుకే కదా విధించావు. క్షమించొచ్చు కదా. ఒకవేళ మళ్ళీ తను తప్పు చేస్తే ఇంకా కఠినంగా శిక్షించొచ్చు కదా. అలాగేనండి. ఒకవేళ తను లవ్లీ వాళ్ళ ఇంటికి వెళ్లి భోజనం చేయకపోవడం తనకి బాధగా అనిపించుంటుంది. నిజమే కదా. అందుకే నేను తనకి భోజనాలకి కూర్చునే ముందే చెప్తాను, నువ్వు తినచ్చని. అలాగైతే ఓ పంచే, ఈ క్షణమే వెళ్ళి ప్రియాకి ఈ సంగతి చెప్పిరా కౌసల్య. అలాగేనండి. థ్యాంక్ గాడ్, అత్తయ్య గారు గిఫ్ట్స్ ని యాక్సెప్ట్ చేశారు. నేను ఎంతగానో భయపడ్డాను. అంత ఖరీదైన గిఫ్ట్లను చూసి అత్తయ్య ఎంతో కోపడతారని, వెనక్కి పంపిస్తారేమోనని. కార్తీక్, నువ్వేమైనా అనుకో, మీ అమ్మగారు చాలా స్ట్రిక్ట్. ఆవిడ దృష్టిలో నేనెప్పుడూ చెడ్డదాన్ని. కాదు లవ్లీ, అమ్మ చాలా స్ట్రిక్ట్ అని నేను ఒప్పుకుంటున్నాను. కానీ అమ్మ మనసులో ఎవరి మీద ఎలాంటి చెడుభావం ఉండదు. ఆవిడ లక్ష్యం ఏంటంటే నువ్వే కాదు, ఫ్యామిలీ మొత్తం కూడా ఆచార సంప్రదాయాలు పాటిస్తూ ఉండాలని. వాటి వల్ల మనిషి వ్యక్తిత్వం గొప్పగా నిర్మాణం అవుతుందని. నువ్వే చూస్తావుగా నీలో మున్ముందు ఎంత అందమైన మార్పు వస్తుందో. కార్తీక్, నేను నిజంగానే మారాలనుకుంటున్నాను. అబద్ధాలు చెప్పడం తప్ప మిగతావేమీ నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. అరే, నువ్వు అలా ఉండడం చూసి నచ్చినందువల్లే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను మై డియర్. కానీ కార్తీక్, నేను మీ ఫ్యామిలీ రూల్స్ అన్ని పాటిస్తే పూర్తిగా మారిపోతాను. నీ లవ్లీ డల్ అయిపోతుంది. అందుకని నువ్వే చెప్పు, నన్ను మారమంటావా? లవ్లీ, నేను చెప్పేదేంటంటే ఇంట్లో నువ్వు అమ్మ చెప్పినట్టు విను. బయట నువ్వెలా ఉంటావో అలాగే ఉండు, బాగుంటుంది. అంటే నీ ఉద్దేశం నేను 2 రకాలుగా ఉండాలా? డ్యూయల్ పర్సనాలిటీ. కార్తీక్, ఇది చాలా కష్టం, పైగా పెద్ద తప్పు కూడా. లవ్లీ, నేను కోరుకునేదేంటంటే నీ కారణంగా ఎవరికి శిక్ష పడకూడదు. ఈరోజు ప్రియా వదినికి పడ్డట్టు ఆవిడ రోజంతా పస్తుండాల్సి వచ్చింది. లేదు కార్తీక్, ఇంట్లో ఎవరికీ నా వల్ల శిక్ష పడకూడదు. అది నాకు బాగా తెలుసు. నేను చేసిన తప్పుకు మరొకరు శిక్ష అనుభవించడం చాలా పెద్ద తప్పని. అందుకే నేను మా ఇంట్లో ప్రియాకు భోజనం చేయించాను. ఏంటి ఏమన్నావు నువ్వు? నువ్వు ప్రియా వదిలికి భోజనం తినిపించావా? కార్తీక్, నాకు న్యాయం అనిపించింది, నేను చేశాను. ప్రియా అక్క ఆకలితో ఇబ్బంది పడ్డం నేను చూడలేకపోయాను. ఇలా చేసి నేను ప్రియా అక్క బాధను తగ్గించాను, అసలు పెంచలేదు. అరే, నేను అర్థం చేసుకోగలను నీ ఇంటెన్సిటీ కరెక్టేనని, కానీ నువ్వు చేసిన పద్ధతే చాలా తప్పు. ఇప్పుడు నువ్వే చూడు, అమ్మ గనక ఈ విషయం తెలిసిందంటే ఇంట్లో ఎంత పెద్ద గొడవ జరుగుతుందో. అలాంటి గొడవేమీ జరగదు కార్తీక్. అత్తయ్య గారికి ఈ విషయం ఏమాత్రం తెలీదు. ప్లీజ్, దయచేసి అత్తయ్య గారికి నువ్వు చెప్పకు. ఒకవేళ నేను చెప్పకపోతే మాత్రం